నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ఘాటుగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైసీపీ కుటుంబంలోకి రావడం శుభ పరిణామమన్న సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి. సీఎం జగన్ కు మద్దతు తెలుపుతూ వైసీపీలో చేరడం హర్షణీయమని వెల్లడి. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించిన అధికారులు. ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు, భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయికతో కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పడ్డాక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరు కావడంతో అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. భారత్ మాతాకి జై, నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ భారీగా తరలి వచ్చిన జన సందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. भारत माता की, भारत माता की, నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं यहां जो उत्साही लोग हैं उन्हें पता नहीं है का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है. अब पूरा देश कह रहा है 4 जून को 400 पार. विकसित भारत के लिए 400 पार. विकसित आंध्र प्रदेश के लिए 400 पार. నాలుగు వందలు దాటాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी, विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की कैसे राम मंदिर के लोकार्पण पर्व के दिन पूरे राज्य में रामलला के फिर घर लौटने का उत्सव मना था. तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारू कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे. कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है. ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया. पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर
स्मारक सिक्का जारी किया था। कुछ समय पहले ही एनडीए सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हा राव जी को भारत रत्न दिया। कांग्रेस ने कैसे उनका अपमान किया था, मैं इसके विस्तार में नहीं जाना चाहता, लेकिन ये बीजेपी है, एनडीए है, जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए समर्पित नेताओं का सम्मान करती है। సీఎం జగన్ చేస్తున్న పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి రావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నందు బుజ్జి ఆధ్వర్యంలో చందు ఎన్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని వేలుపూరి చందు, జూటర్ కృష్ణ, మటకోయ ప్రదీప్, ఊటుకూరి ఏడుకొండలు, కర్నాటి వెంకటేశ్వరరావు, ఎడవల్లి నాగబాబు, షేక్ బాషా, కటారి వీరబాబు, నంద్యాల స్వామి, ప్రజాపతి భైరవ్, నంద్యాల చింతలుతో పాటుగా 150 మందికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. పార్టీలో చేరడం అనేది ఈ డివిజన్లో, ఈ ప్రాంతంలో పార్టీ చాలా బలపడిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం 5 సంవత్సరాలు కూడా చూసాం. మనం ఏ విధంగా ఒక పారదర్శకమైనటువంటి విధానం, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే అందాక ఎందుకు ఈ 3 సంబంధించినటువంటి అనమాట, జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, మార్చి కానీ. జనవరిలో నూతన పెన్షన్లు పెంపు అనమాట, అలాగే ఆసరా, చేయూత. ఈరోజు విజయవాడ 30 డివిజన్ల మధ్యకట్లో మా బుజ్జి నాయకత్వంలో దాదాపుగా 100 మంది పైన తెలుగుదేశం సానుభూతి పరులు, అదేవిధంగా జనసేన సానుభూతి పరులు, ఇతర పార్టీల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల అమలు కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, బోండవమ్మ ఒక్కసారి ఈరోజు మధ్యకట్టగరా ఏ విధంగా చూడు జగనన్నకి మద్దతు ఎలా పలుకుతున్నారనేది. ప్రతి ఇంటి నుంచి మహిళలు బయటకు వచ్చారు, జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అదేవిధంగా యువత అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు పొద్దున మా భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఈరోజు చిలకలపేటలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎంత డబ్బులు పెట్టి ప్రలోభాలు పెడితే వచ్చారు చూడండి. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఒక డివిజన్లోనే 1000 మందిలో ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. అందుకని చెప్తున్నాం, 175 గెలిచి తీరుతాం, తప్పకుండా 175 గెలుస్తాం. అందులో సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో ఎంపీ గారికి, అదే ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న డివిజన్ మీటింగ్ అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అనేటువంటి జరుగుతోంది. దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలన్నింటినీ అందుకుంటున్నాం కాబట్టి వెంటనే వారికి పట్టం కడతామనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం అందరం చూసాం, మోడీ బోడీ అనేటువంటి పద్ధతిలోనే ఆ మీటింగ్ బోడీ మీటింగ్ లాగానే జనం లేనటువంటి పద్ధతి. ఒక ప్రైమ్ మినిస్టర్ హాజరవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం జనాలు లేనటువంటి పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి జనం వెల్లమల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో మేము వాళ్ళ మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధికి, జగనన్న చేసిన సంక్షేమ పథకాల నిమిత్తం మేము పార్టీలో శ్రీనన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన విజయానికి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి గెలిపించుకొని శ్రీనన్నని మాకు సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకుని తీరుతామని చెప్పి మేమందరం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పగడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు పూర్తి చేసింది. ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు అంతకంతకు పెరగడంతో పామర్రు, గుడివాడ, అవినిగడ్డ తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు గంటలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోగా పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫారంకు మంటలు వ్యాపించి భారీగా పొగ వస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరిన్ని అగ్నిమాపక శకటాలు రప్పించి మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయింపులో చంద్రబాబు పునరాలోచన చేయాలని మాదిగ చర్మకారుల, డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంజనేయులు మాదిగ డిమాండ్ చేశారు. టీడీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మాదిగ చర్మకారుల, డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జుండ్రాజపల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి టీడీపీని పరిచయం చేసింది మాజీ మంత్రి కేఎస్ జవహర్ అని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగిన కేఎస్ జవహర్కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులు మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించినందుకు ఎంఆర్పిఎస్ మరియు ఎంసీడీకేడి ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, మాదిగ జాతి పెద్ద దిక్కుగా ఉండి మాదిగ జాతి సమగ్ర అభివృద్ధి కోసం నీతి నిజాయితీగా జాతి పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మాదిగ ఉద్యమ సంస్థ నాయకత్వాన్ని తెలుగుదేశానికి అండగా ఉండే విధంగా ఒక ఉద్యమ కార్యాచరణతోటి మరి పనిచేసినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి జవహర్ గారు మరి ఆయన విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పుడు మాటలు విని టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించాడో సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైలవరం నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అజిత్ సింగ్ నగర్ లో నూతనంగా ఫ్యామిలీ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగింది. మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటు ధరలలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్లు రెయిన్బో హాస్పిటల్ ప్రముఖ వైద్యులు రామ్ ప్రసాద్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్యామిలీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో డయాబెటాలజీ, లాపరోస్కోపిక్ సర్జన్, గైనకాలజీ వంటి వ్యాధులకు ప్రముఖ వైద్యులచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ వైద్యులు ఎస్కే సైరాబాను తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, సిపిఎం నాయకులు బాబురావు, కార్పొరేటర్ జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ నగరంలో ఉన్నటువంటి సింగినగర్ ప్రాంతంలో కృష్ణా హోటల్ సెంటర్ ఏరియాలో మరి ఫ్యామిలీ హాస్పిటల్ అనేటువంటిది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే సామాన్యులు నివసించేటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మరి సైరాబాను గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఫ్యామిలీ హాస్పిటల్ అనేటువంటిది తీసుకొచ్చి అయితే ఇక్కడ జనరల్ సంబంధించినటువంటి దాని మీద, అలాగే ఏదైతే మహిళలకు సంబంధించింది, ఎందుకంటే మహిళలు అనేక రకాలుగా చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడే లోకల్లో ఉన్నటువంటి ఏరియాని చూస్ చేసుకొని మరి ఇక్కడికి రావడం, ఫ్యామిలీ హాస్పిటల్లో ఎవరైతే మహిళలు కానివచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చిన వాళ్ళకు కూడా. ముందుగా సైరాబాను గారికి నా కంగ్రాచులేషన్స్. మేడం గారు ఇన్స్పిరేషన్ ఇది. తన మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలైన తర్వాత వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారంటే సొసైటీకి ఒక మెసేజ్. సైరాబాన్ లాగా ఇంకొంతమంది ముందుకు వచ్చి డాక్టర్ చదువుకొని ఇట్లాంటి హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఎంతోమందికి వైద్యం అందించాలని చెప్పని నా ఆకాంక్ష. సో మేడం గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమంది ముందుకు రావచ్చని చెప్పని నా మెసేజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ హాస్పిటల్ స్టార్ట్ చేసిన డాక్టర్ సైరాబాను గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. డాక్టర్ సైరాబాను గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. మన రెయిన్బో హాస్పిటల్ కూడా షీ వర్క్ విత్ అస్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఆమె హస్తవాసి చాలా మంచిది. మా దగ్గర వర్క్ చేసేప్పుడు చాలా పేషెంట్స్ డాక్టర్ సైరా గురించి మాకు పాజిటివ్గా చెప్పేవాళ్ళు. సో ఈరోజు ఆమె ఇండివిజువల్గా ఇంత మంచి సెటప్లో ఈ ఏరియాలో ఒక మంచి హాస్పిటల్ సెటప్ చేసి ప్రజలందరికీ ఒక మంచి వైద్యం అందించాలని కోరుతూ వి విష్ డాక్టర్ సైరా వెరీ హ్యాపీ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఫ్యామిలీ హాస్పిటల్. నా పేరు డాక్టర్ సైరాబాను. నేను ఇప్పటి వరకు రెయిన్బో హాస్పిటల్లో 4 years వర్క్ చేశాను. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో 6 years వర్క్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టుకొని పేద ప్రజలకి, అంటే మధ్యతరగతి వాళ్ళకి అత్యుత్తమమైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకొని చిన్న హాస్పిటల్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ మన దగ్గర అన్ని సదుపాయాలతోటి గైనకాలజీ, సర్జరీ, తర్వాత జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ అన్ని సేవలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మనకి జనరల్ సర్జరీ డాక్టర్ ఉదయ్ ఉంటారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారన్నారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో మనందరి ప్రాణాలు నరేంద్ర మోదీ కాపాడారని కితాబిచ్చారు. అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా? ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు పరీక్షలు ప్రారంభమయ్యే 10వ తరగతి విద్యార్థులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. రికార్డు స్థాయిలో భక్తులు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో దర్శన టికెట్ల విక్రయాలు అత్యధికంగా జరిగి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. తెల్లవారుజాము నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు
అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలకు ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీకే ఉంటుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ పేద ప్రజల జీవిత కళ అయిన సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు. కొండ ప్రాంత వాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించారని అన్నారు. టిట్కో ఇళ్లు అని చెప్పి పేదలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. నమ్మిన కార్యకర్తల్ని వాళ్ళని అందరం ఎక్కించే పనిలో ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నమ్ముకున్న నాయకుడిని అందరం ఎక్కించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నమ్ముకున్న జన సైనికులను మోసం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. మీరే ఆలోచించండి, ఒక జన సైనికుల్ని ఆయన న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో ప్రజలు ఆలోచించాలి. నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమాల రథసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ శ్రేణులందరూ పేదల పక్షాన్ని నిలబడతాం. తప్పకుండా విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారైన కేసినేని నాని గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 3వసారి హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తూ మా పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మా పార్టీ ఏదైతే మా అనుబంధ సంఘాల వాళ్ళు ఉన్నారో కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కలిసికట్టుగా నా అడుగు వేసి ముందుకు విజయం తిదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు 175కు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ పరిధిలోనే హనుమయ్య వీధి కావచ్చు, పోపూరు వారి వీధి కావచ్చు, గుడివాడ రామారావు వీధి కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా సీసీ రోడ్లు వేసాం. ఇప్పుడు ఆకుల రాజేశ్వరరావు మిల్ రోడ్డు, ఇది కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయటం జరిగింది. ఇది కూడా అతి త్వరలో మరి ప్రారంభించడానికి మరి పనులు ప్రారంభం అవుతాయి. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఈ యొక్క 40వ డివిజన్లో ఉన్నాను అని చెప్పి అంటే అది జగనన్న అక్కడ ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి మరి అభివృద్ధికి మేమందరం కూడా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు. అంతేకాదు ప్రతి గడపలో కూడా మరి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా నాకు ఈ పథకం వచ్చి. దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కులను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకు మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు అధికారం దక్కకుండా వామపక్షాలకు మద్దతివ్వాలని సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మనవాద మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేసి వాటికి ఉన్నటువంటి రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సమస్యలపైన, దళిత హక్కులపైన, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి దానికోసంగా సామాజిక న్యాయం ఈరోజు దేశంలో జరిగేటువంటి క్రమంలో ఈ సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి రాజకీయ పార్టీలు దళిత సమస్యలని, దళిత హక్కులని తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేర్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగా దళిత సమస్యలు అయితే ఉన్నాయో అది రాజకీయ సమస్యల, ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యల, ఆ సమస్యల పరిష్కారంలో ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి.
ఏదైతే ఈ దాడులకి పాల్పడుతున్నటువంటి ఆధిపత్య అగ్రకుల ముద్దాయిలతో ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారిని శిక్షించడంలో ఏమాత్రం కూడా లేదు. వాళ్ళకి పార్టీ వాళ్ళు సిఆర్పిసి కింద బెయిలిస్తూ ఉన్నారు, రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడ చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వచ్చినటువంటి ప్రారంభంలో 2014లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళైనా సప్లాన్ చట్టం లేదు. మన రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని నీరుగార్చడం కోసం వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ఘాటుగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైసీపీ కుటుంబంలోకి రావడం శుభ పరిణామమన్న సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి. సీఎం జగన్ కు మద్దతు తెలుపుతూ వైసీపీలో చేరడం హర్షణీయమని వెల్లడి. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించిన అధికారులు. ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు, భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.